నాకు విడాకులు కావాలి, నేను నీతో అస్సలు ఉండలేను, వెంటనే ఈ పేపర్స్ పైన సైన్ పెట్టు అంటాడు అతడు. అది విని ఆమె చేసిన పనికి అతడు తల్లడిల్లిపోయి వెంటనే ఆమె కాళ్ళ బేరానికి వస్తాడు. ఇంతకు ఆమె చేసిన పనేంటి? ఆ రోజు రాత్రి 11 గంటలు హైదరాబాద్లోని ఒక అపార్ట్మెంటులో పడకగది పువ్వులతో సర్దుబాటు చేయబడింది. గులాబులు చల్లబడి ఉన్నాయి, మైనపు దీపాలు కరిగిపోతూ ఉన్నాయి, గోడలు మెరుస్తున్నాయి. కానీ ఆ గదిలో ఒక అంతులేని భయం కమ్మేసింది. సౌమ్య ఎర్రని చీరలో అలంకరించుకొని చేతులకు పూసిన గోరింటాకు రంగు గాఢంగా అంటుకుని ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి, గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఈ రాత్రి పెళ్లి తర్వాత మొదటి రాత్రి, కానీ మనసులో ఒక అనిర్వచనీయమైన ఆందోళన గూడు కట్టుకుంది. ఎలా మాట్లాడతాడు, నా జీవితం ఎలా ఉంటుంది అని ఆమె మనసు సందేహాలతో నిండిపోయింది. ఆమె కళ్ళల్లో ఆశ, భయం, ప్రేమ కలిసి మెరుస్తున్నాయి. అప్పుడే తలుపు తెరుచుకుంది. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. నలుపు దుస్తులు ధరించి, ముఖంలో అలసట, కళ్ళల్లో ఒక భారమైన రహస్యం. ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అనిపించింది. అయినా అతడు ఏమీ మాట్లాడకపోవడంతో సౌమ్య చాలాసేపు ఆగి మెల్లగా అడిగింది, ఇంత ఆలస్యం ఎందుకయింది అని. ఆమె స్వరంలో ప్రేమ ధ్వనించింది, కానీ ఒక చిన్న ఫిర్యాదు కూడా మిళితమైంది. ఆమె మనసులో ఊహలు ఎగిరిపోతున్నాయి. అర్జున్ కుర్చీపై కూర్చున్నాడు. కొంచెం సేపు నిశ్శబ్దం. ఆమె గుండెలు ఢంఢం మోగుతున్నాయి. సౌమ్య, నేను నీతో మాట్లాడాలి, చాలా ముఖ్యమైనది అన్నాడు. ఆమె ఆశతో కళ్ళు విప్పార్చింది. చెప్పండి అని. అతడు గట్టిగా ఊపిరి పీల్చి, నాకు నీ నుంచి విడాకులు కావాలి, నేను నీతో ఉండలేను అన్నాడు. ఆ మాటలు ఆమె గుండెల్లోకి బాణాల్లాగా దిగాయి. క్షణం పాటు సమయం స్తబ్దుగా నిలిచిపోయింది. సౌమ్యకు చెవులు మూగబోయాయి. ఆమె చేతిలోని దుప్పట్టా జారిపోయి నేలపై పడింది. ఏమన్నారు? ఆమె స్వరం వణికింది. కళ్ళల్లో అవిశ్వాసం నిండిపోయింది. ఆమె యొక్క మనసు గాయమైన పక్షిలా రెక్కలు విరిచినట్టు అనిపించింది. అర్జున్ కళ్ళు క్రిందికి వాల్చాడు. ఈ పెళ్లి నా ఇష్టంతో జరగలేదు సౌమ్య. అమ్మకు క్యాన్సర్, ఆమె చివరి కోరిక నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని. కానీ నా మనసులో వేరొకరు ఉన్నారు అన్నాడు. అది విని సౌమ్య గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుని ఆగిపోయినట్టు అనిపించింది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ వాటిని ఆమె అస్సలు ఆపలేకపోయింది. ఆమె అతడిని అడిగింది, అయితే ఎందుకు నన్ను ఇలా మోసం చేశావు? ఎందుకు నాతో పాటు 7 అడుగులు నడిచావు? నా మెడలో తాళెందుకు కట్టావు? నాలో ఆశలు ఎందుకు నింపావు? ఇవే మాటలు పెళ్లికి ముందు చెప్పవచ్చును కదా. నన్ను పెళ్లి చేసుకోకుండా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవచ్చును కదా అంటూ ఆమె మాటలు ఏడుపుతో ముడిపడ్డాయి. ఆమె మనసులో తుఫాను రేగింది. బాధ, ఆగ్రహం, నిరాశ కలిపి ఆమెను ముంచేశాయి. ఆమె చేతులు గోరింటాకు మీదుగా నీళ్లు కారిపోతున్నాయి. అర్జున్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ రాత్రి మొత్తం నిశ్శబ్దంలో గడిచింది. ఆమె అడిగింది తనకు సమాధానం కావాలి అని, కానీ అతడు ఏ సమాధానం ఇవ్వకుండా నిశ్శబ్దాన్ని పాటించాడు. ఆ గది ఇప్పుడు నిశ్శబ్దంతో రాజ్యమేలుతోంది. కానీ సౌమ్య యొక్క ఏడుపు లోపల ఉంటూనే ఉంది. కానీ సౌమ్య బయటికి ఏడవలేదు. కానీ ఆమె కళ్ళల్లో ఒక అగ్ని రగిలింది. సరే, నేను వద్దనుకున్న మనిషితో నేను బలవంతంగా ఉండలేను అని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకుని అతడితో ఉండాలన్న ఆలోచన కూడా ఆమెకు లేదు. ఎందుకంటే ఇష్టం లేదు అని చెప్పిన వాడితో పెద్దల ముందు కూర్చొని మాట్లాడినా, వాళ్ళు కలిపినా అప్పుడు మనసులు కలవంది ఉండి వేస్ట్ అనుకుంది. దాంతో ఆమె అతడితో చెప్పింది, సరే నేను విడాకులు ఇస్తాను, కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు నన్ను ఎవరి కోసమైతే వదిలేస్తున్నావో ఆ మనిషి ఏదో ఒక రోజు నిన్ను వదిలేసే రోజు వస్తుంది అంది ఆమె శాంతంగా. కానీ ఆమె మాటల్లో గుండెల్లో నుంచి చీలిపోతున్న బాధ స్పష్టంగా కనిపించింది. తర్వాత రోజుల్లో సౌమ్య విడాకుల కాగితాలపై సంతకం చేసేసింది. ఏ మాట కూడా మాట్లాడకుండా, ఏ ఒక్క ప్రశ్న అడగకుండా, ఎటువంటి భరణము అడగకుండా ఆమె తన పుట్టింటికి వచ్చి గదిలో కూర్చొని ఏడ్చింది. ఆ ఏడుపు ఆమెను బలహీనురాలిని చేయలేదు. ఆమె ఆలోచించింది. ఏడుస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు అనుకుంది. జరిగిందాన్ని మార్చలేను, కానీ జరగబోయేది నా చేతుల్లోనే ఉంది కదా అని అనుకుంది. ఆ ఆలోచనే ఆమెను మరింత బలవంతురాలిని చేసింది.
నేను ఎందుకు ఇలా దిగాలుగా ఉండాలి? నేను పడిపోకూడదు. నేను తిరిగి నిలబడాలి అని ఆమె తన మనసుకు గట్టిగా చెప్పింది. సౌమ్య న్యాయ కళాశాలలో చేరింది. రాత్రుళ్ళు మేలుకొని చదివింది. పుస్తకాలే ఆమెకు ఓదార్పు ఇచ్చాయి. వాటిలోనే ఆమెకు ఓదార్పు దొరికింది. ఆమె బాధను ఇతరుల బాధలకు మార్గంగా మార్చాలని నిర్ణయించుకుంది. ప్రతిరోజు ఉదయం లేచి నేను ఒంటరిని కాదు, నా లక్ష్యం నాతో పాటే ఉంది అని అనుకునేది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆశలు మెరుస్తూ ఉన్నాయి. కానీ అవి తన స్వంతంవి. ఇలా సంవత్సరాలు గడిచాయి. సౌమ్య ఇప్పుడు ఒక ప్రసిద్ధ న్యాయవాది. ఆమె ప్రత్యేకత ఇంటి గొడవలు, విడాకులు, మహిళల హక్కుల కేసులు. కోర్టులో ఆమె మాట్లాడినప్పుడు ఆమె స్వరంలో ఆమె గత బాధలు ధ్వనిస్తాయి. నేను గతంలో బాధపడ్డాను, కానీ అదే నన్ను ఈ విధంగా గట్టిగా చేసింది అని ఆమె తన క్లయింట్స్కి చెప్పేది. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడుతూ ఏడుస్తూ కూర్చోవద్దు అని చెప్పేది. ప్రతి గెలుపు ఆమెకు తన గతాన్ని జయించినట్టు అనిపించేది. ఆమె మనసులో ఒక సంతృప్తి నిండిపోయింది. ఆమె ఇప్పుడు ఇతరులకు కాంతి. కానీ ఇక్కడ అర్జున్ జీవితం మాత్రం చీకటి ముసుగులో మునిగిపోయింది. ఆ అమ్మాయి మరొకరితో వెళ్ళిపోయింది. అతడి అమ్మ చనిపోయింది. ఇప్పుడు అతడు ఒంటరిగా మిగిలాడు. నేనేం చేశాను అని అతని మనసు ప్రతి రాత్రి కుమిలిపోయేది. అతడు ఒక స్వచ్ఛంద సంస్థలో చేరాడు. మహిళలు, పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నాడు. ప్రతి కథ విన్నప్పుడు అతని గుండెలు చీలిపోయేవి. అతని కళ్ళల్లో పశ్చాత్తాపం నీళ్లు తిరిగేవి సౌమ్య పట్ల తాను చేసిన దానికి. ఒకరోజు స్వచ్ఛంద సంస్థ సమావేశంలో మాట్లాడేవారిగా సౌమ్య వచ్చింది. అర్జున్ ఆమెను చూసి గుండె ఆగిపోయినట్టుగా అనిపించింది. ఆ ప్రసంగంలో ఆమె చెప్పిన మాటలు అతని గుండెల్లోకి దిగాయి. విశ్వాసం భంగమైనప్పుడు జీవితం ముగియదు, అది కొత్త ప్రారంభం. నేను విశ్వాసం భంగమైనప్పుడు దిగాలు పడ్డాను, కానీ ఆ దిగాలు నుంచి నేను తిరిగి లేచాను. బాధ నన్ను నాశనం చేయలేదు, బలవంతురాల్ని చేసింది అని. అర్జున్ ఆ రోజు ఆమెను కలవాలి అని నిర్ణయించుకున్నాడు. కొన్ని నెలల తర్వాత కోర్టు బయట అతడు ఆమెను చూశాడు. సౌమ్య అని అతని స్వరం వణికింది. గుండెలు గట్టిగా కొట్టుకున్నాయి. ఆమె తిరిగి చూసింది. ఆమె కళ్ళల్లో గత బాధ లేదు, శాంతి నిండిపోయింది. అతడన్నాడు, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. సౌమ్య మెల్లగా నవ్వింది. ఆ నవ్వులో ఒక శాంతి ఉంది. తప్పు కాదు అర్జున్, అది నీ ఎంపిక, నీ కోరిక. ఆ ఎంపిక నన్ను బలహీనురాల్ని కాదు, బలవంతురాల్ని చేసింది. నువ్వు నన్ను వదిలేస్తే నేను నన్ను కనుగొన్నాను. ఆ బాధ నన్ను గట్టిగా చేసింది, ఇతరులకు సహాయం చేసేలా మార్చింది అన్నది. అతని కళ్ళల్లో నీళ్లు కారాయి, గుండెలు బరువెక్కాయి. సౌమ్య ముందుకు అడుగువేసి తన దారిన తాను వెళ్ళిపోబోతుంది. అప్పుడు అర్జున్ ఆమె ముందుకు వెళ్ళాడు. దయచేసి నన్ను క్షమించు సౌమ్య, నేను నా తప్పును తెలుసుకున్నాను. మనం ఇద్దరం ఇప్పుడు కలిసి ఉందాం, మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఆ మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకుని చెప్పింది, నేను ముందు నీ జీవితంలోకే వచ్చాను, కానీ నన్ను తిరస్కరించావు. ఇప్పుడు నన్ను ఇష్టపడుతున్న మనిషి ఒకరు ఉన్నారు, అతి త్వరలో మా ఇద్దరికి పెళ్లి జరగబోతుంది అని చెప్పింది. అది విని అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి. కన్నీటిని లోపలే దాచుకుని తన బాధను దిగమింగుకొని తాను ఎంత పెద్ద తప్పు చేశానో, తన చేతిలో దొరికిన ముత్యాన్ని వదిలేసి మట్టిలోని రాయిని పట్టుకున్నాను అనుకున్నాడు. ఆ తర్వాత అతడు అడిగాడు, ఎవరా వ్యక్తి సౌమ్య అని. అప్పుడు ఆమె చెప్పింది, నాతో పాటు పనిచేసే న్యాయవాది. అతడు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాడు. తన తల్లిదండ్రులతో పాటుగా వచ్చి నా తల్లిదండ్రులతో మాట్లాడాడు, పెళ్లి ప్రతిపాదన చేశాడు అన్నది. అలా అని ఆమె ముందుకు వెళ్ళిపోయింది. అతడు ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఇప్పుడు సౌమ్య ఆ న్యాయవాదిని పెళ్లి చేసుకుని తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. జీవితంలో ప్రతి తప్పు, ప్రతి గాయము మనకు బలాన్ని ఇస్తుంది. మనం ప్రేమను లేదా వ్యక్తులను పోగొట్టినా మనలోని స్వతంత్రత, ధైర్యం మరియు సానుభూతి మనతో ఎల్లప్పుడూ ఉంటాయి. నిజమైన ప్రేమ కేవలం పొందడంలో కాదు, అందరికీ గౌరవం, నిజాయితీ మరియు సమయం ఇచ్చే ధైర్యంలోనూ ఉంటుంది. బాధ మనను కిందికి దించదు, అది మనలో బలాన్ని, జ్ఞానాన్ని మరియు మన జీవితానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. దాన్ని కనుగొనాలి. సరైన వ్యక్తి, సరైన సమయం మరియు నిజమైన ప్రేమ కోసం ఎదురు చూడడమే నిజమైన విజయం, కాదంటారా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.